హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ రవ్వ లడ్డు రెసిపీ అండి. చాలా సింపుల్గా సేమ్ టైంలో రిచ్గా ఎలా చేసుకోవడం అనేది చూడబోతున్నాం. రండి ఈ రవ్వ లడ్డు ఎలా చేయాలనేది చూస్తాం. రవ్వ లడ్డు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలనేది ఫస్ట్ చూసేస్తామండి. 1.5 కప్ అంతా ఉప్మా రవ్వ తీసుకోండి. 1 కప్ అంతా షుగరు, ఒక 4 యాలకులు తీసుకోండి. మనం ఇక్కడ 1.5 కప్ అంతా రవ్వ తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు అంతా తురిమిన కొబ్బరి తీసుకోండి. అలానే దీంతో మనం నెయ్యిలో వేపి వేయడానికి కోసము నట్స్ కొన్ని తీసి పెట్టుకున్నానండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కావాలి. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉందండి. ఫస్ట్ మనం ఇక్కడ షుగర్ని పౌడర్గా మనం పొడి చేసి తీసుకోవాలి. దానికోసం ఒక మిక్సర్ జార్లో మనం తీసి పెట్టుకున్న షుగరు, యాలకులు ఇవి రెండింటిని వేసి వీలైనంత వరకు మెత్తగా మనం గ్రైండ్ చేసి తీసుకోవాలండి. చూడండి, మనకి ఇక్కడ షుగర్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న రవ్వని ఫ్రై చేసుకోవాలి. దానికోసం మనం తీసుకున్న 4 టేబుల్ స్పూన్ నెయ్యి నుంచి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం రవ్వని బాగా రోస్ట్ చేసి తీసుకోవాలండి. ఈ రవ్వ లడ్డులో స్పెషల్ ఏంటంటే మనం కొబ్బరి కూడా వేసి దాన్ని కూడా ఫ్రై చేసి యాడ్ చేసి చేస్తున్నాం కాబట్టి తింటున్నప్పుడు ఆ కొబ్బరి టేస్టు, రవ్వ టేస్టు, పంచదార అన్నీ కలిసి మనకు మౌత్ వాటరింగ్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనం రవ్వని ఒక 60% ఫ్రై చేసేసామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రెడీగా తురిమి పెట్టుకున్న ఈ కొబ్బరికాయని కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి బ్యాక్ సైడ్ ఉన్న ఆ బ్లాక్ పార్ట్ అనేది తీయలేదండి. మీకు అది ఇష్టం లేదంటే అది తీసి ఓన్లీ కొబ్బరి తురిమేసి వేసుకోవచ్చు. అది ఇంకా వైట్గా మీకు కనిపిస్తుంది. ఈ విధంగా కొబ్బరి కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ రవ్వని మనం ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అండి వెంటనే మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి ఈ రవ్వతో యాడ్ చేసుకోవాలి. దానికోసం సేమ్ కడాయిలో అండి మిగిలిన ఆ 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసేసి నెయ్యి అనేది బాగా వేడి అయిన తర్వాత ఇక్కడ బాదము ఒక 20, అలానే జీడిపప్పు ఒక 20, ఇవి రెండింటిని దంచి నేను తీసుకున్నానండి. దాన్ని నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కిస్మిస్ని కూడా వేసి చూడండి, మనం వేసిన నట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయింది. నెయ్యితో సగం మనం దీన్ని రవ్వలో వేసేసి ఒక్కసారి అన్ని చోట ఈ నట్స్ అనేది వచ్చినట్టు కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ఈ షుగర్ని వేసి కలుపుపోతున్నామండి. ఖచ్చితంగా మనం ఫ్రై చేసుకున్న రవ్వ అనేది వేడి మీదే ఉండాలండి. మీరు చల్లగా అయినాక పెట్టారంటే మీకు ఆ షుగర్ అనేది దీంట్లో కరెక్ట్గా పట్టదు. దానికోసం మీరు వేడి మీదే ఉన్న ఈ రవ్వలో కొద్ది కొద్దిగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ షుగర్ని యాడ్ చేసుకొని కలుపుతూ రండి. మనం రెడీ చేసుకున్న షుగర్ పౌడర్ని ఒకేసారి వేసి కలపకుండా కొంచెం కొంచెమే వేసి కలుపుకోండి. అప్పుడే ఆ షుగర్ అనేది ప్రతి రవ్వకు చుట్టూరా మనకు ఆ స్వీట్ అనేది దిగి రవ్వ అనేది బాగా నాని వస్తుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అండి మనం దీంట్లో వేడివేడిగా ఉన్న నీళ్ళు అన్నది 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు వేసి లడ్డు అనేది చుట్టబోతున్నాము. మీకు నీళ్ళు వద్దు అని అనుకున్న వాళ్ళు 4 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేడి చేసి దీంట్లో యాడ్ చేసి మీరు మిక్స్ చేసేను లడ్డు చుట్టొచ్చండి. షుగర్ పౌడర్ వేసి బాగా కలిపిన తర్వాత అండి ఇప్పుడు వేడివేడిగా ఉన్న నీళ్ళు అనేది ఒక 4 టేబుల్ స్పూన్ అంతా నేను ఈ రవ్వకి వేసి మిక్స్ చేస్తున్నానండి. మనం తీసుకున్న రవ్వని బట్టి ఈ వాటర్ అనేది 4 నుంచి 5 టేబుల్ స్పూన్ కూడా మారచ్చు. వేడి నీళ్ళు వేసి బాగా కలిపిన తర్వాత అండి చేతుకు కొద్దిగా నెయ్యి అనేది రాసుకొని మనకు కావాల్సినంత సైజుకి రవ్వ అనేది తీసుకొని మనం లడ్డు అనేది చుట్టేయడమే అండి. ఇక్కడ మనం చేస్తున్న ఈ రవ్వ లడ్డులో కొబ్బరికాయ కూడా మనం యాడ్ చేసి చేస్తున్నాం కాబట్టి మీరు ఎక్కువ రోజు పెట్టుకోవడానికి రాదండి. కానీ పండగ రోజుకు చాలా స్పెషల్గా ఉండాలి అని అనుకున్నారంటే ఈ విధంగా ఈ రవ్వ లడ్డుని ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. అంతే అండి, చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లతో చాలా రిచ్గా ఉన్నట్టు ఒక రవ్వ లడ్డు రెసిపీ అనేది చేసేసామండి. ఖచ్చితంగా మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ రవ్వ లడ్డు రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రవ్వ లడ్డు రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.